కూరగాయల్లో తొందరగా పాడైపోయేది ఈ పచ్చిమిరపకాయలే. ఏ కూరగాయలు పాడైనా అంత స్మెల్ రాదు, కానీ ఈ పచ్చిమిరపకాయలు పాడైతే అమ్మో! కరివేపాకు ఎంతున్నా సరే ఒక్కోసారి కరువేనండి. పప్పులో కరివేపాకు వేద్దామన్నా ఒక్కోసారి దొరకదు. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి పాడవకోకుండా ఫ్రిడ్జ్లో ఇలా దాచిపెట్టుకుంటాను భద్రంగా. ఈ దోసకాయ పచ్చడి అత్తయ్య గారి స్పెషల్ అండి. నేను నేర్చుకున్న చాలా వంటల్లో అమ్మ నేర్పిన వంటలు కొన్ని అయితే, అత్తయ్య గారు నేర్పిన వంటలే లెక్కలేనన్ని. కొన్ని అయితే ఇట్లా చేస్తారని కూడా తెలియదు. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న తోట నుంచి వచ్చిన తర్వాత వారు స్నానం చేసి సెంటర్కి వెళ్ళారు కూరగాయలు తెత్తడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కూరగాయలు తనకు నచ్చలేదంట నాకు ఫోన్ చేశారు. ఏం కూరగాయలు బాగాలేవు, ఒక చామదుంప, కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు కూడా అంత బాగాలేవు అన్నారు. సరేలేండి, చాలా రోజులు అవుతుంది చామదుంప పులుసు చేయక, చామదుంపలు తీసుకురమ్మని చెప్పా. ఇక వాటితో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా తీసుకొచ్చారు. ఇక నేను ఎప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర తెచ్చినా ఎలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలామంది ఇలానే చేస్తారులేండి, తెలియని వాళ్ళ కోసం చిట్కా పనిచేస్తుంది కదా అని ఈ వీడియో. ఒకవేళ ఇందుట్లో పొరపాటు ఉంటే ఇట్లా కాకుండా వేరేలా ఏమన్నా మీరు చేస్తుంటే నాకు కామెంట్ చేయండి, మిమ్మల్ని నేను ఫాలో అవుతా. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీరని వేరు చేస్తున్నాం. చామదుంపలు తెచ్చారు కదా, దాంట్లో అంతా ఉసికే ఉంటుంది. స్టవ్ దగ్గరేమో శుభ్రంగా కడుక్కున్నాను నైటే. ఇప్పుడు ఇవన్నీ తీసానంటే మళ్ళీ మట్టి మట్టి అవుతుంది కదా అని ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ మీద ఈ చామదుంపలు, కొత్తిమీర పెట్టేశాను. ఇక ఒక పెద్ద గిన్నెలో పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి ఒక 3-4 సార్లు అయినా కడగాలి. ఇప్పుడు ఏ కూరగాయలైనా సరే ఎన్నిసార్లు కడుక్కితే అంత మంచిది. నాకైతే అనిపిస్తుంది, మనం ఇన్నిసార్లు కడిగినా అసలు ఆ మందు పోతుందా అంటే, పంట పొలంలో ఉన్నప్పుడు మందులు ఎక్కువగా పిచికారీ చేస్తారు కదా, మనం ఎన్నిసార్లు కడిగినా ఆ మందు పోతుందంటారా, దానికి అట్లే అంటుకొని ఉంటుందంటారా అనిపిస్తుంది. ఇక పచ్చిమిర్చి ఒక 3 సార్లు ఏమో కడిగేసానండి శుభ్రంగా. ఈ కడిగిన పచ్చిమిర్చిని తొడయాలు తీసి చిల్లులు గిన్నెలో వేస్తా. మనకి ముఖ్యంగా పచ్చిమిర్చి పాడైపోయేది తొడయాల వల్లేనండి. కుళ్ళు స్టార్ట్ అయ్యేది తొడయం వల్ల. ఇక అలా కాయలోకి వెళ్ళిపోద్ది, కాయ పాడైపోద్ది. మనకి కూరగాయల్లో ఏ కూరగాయ పాడైపోయినా కానీ అంత స్మెల్ రాదు, కానీ పచ్చిమిర్చి పాడైందంటే విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇక ఇలా కడిగేసి తొడయాలు తీసి చిల్లు గిన్నెలో వేసి తడి పూర్తిగా ఆరిందనుకోండి తొందరగా పాడవకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఏమో తొడయాలు తీసి గిన్నెలో వేసేసాను, చిల్లు గిన్నెలో. ఇక తోట నుంచి కరివేపాకు తెచ్చానండి. ఒక్కోసారి కరివేపాకు ఇంట్లో ఉండట్లా. మొన్న ఒక రోజు పప్పు చేసిన రోజు కరివేపాకు వేయకుండానే పప్పు తాలింపు పెట్టా. సాధారణంగా అసలు పప్పు అంటే కరివేపాకు కంపల్సరీగా ఉండాల్సింది, కానీ ఒక్కో టైంలో ఉంట్లా. తోటలో బండ్లు ఉందండి కరివేపాకు. తోటలో పనిచేసినంతసేపు చేసి తొందరగా ఇంటికి పోదామన్న ఆలోచనతో ఆ కరివేపాకు విషయమే మర్చిపోతాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత కూర పోపు పెట్టి కరివేపాకు వేద్దామంటే ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరికిద్ది చెప్పండి? మనకి ఇంటి పక్కనేమో ఆ షోరూమ్లలో కరివేపాకు ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఇక అట్లే అడ్జస్ట్ అవ్వటం. అక్కడేమో తోటలో కావాల్సినంత ఉంటుంది, కానీ ఇంటికి మాత్రం తెచ్చుకో. మా వారికి చెప్తుంటా రోజు కరివేపాకు తేండి అని. ఇంటికి మర్చిపోయి వస్తారు. అన్నీ గుర్తుంటాయి, అది మాత్రం గుర్తుండదని అంటే, మరి నువ్వు రోజు వెళ్తూనే ఉన్నావు కదా, నువ్వు తెచ్చుకోవచ్చుగా, మరి నీకు గుర్తుండకేనేగా నువ్వు తెచ్చుకుంది అంటున్నారు. అది నిజమేలేండి. వారిని అంటే నన్ను, మరి నేను వెళ్తున్నా కదా, దారిలోనే ఉంటుంది చక్కగా. కరివేపాకు ఆలోచనే రాదు, ఎట్టి తిరిగి పోపు పెడితేనే గుర్తుకొస్తుంది అనమాట. ఈరోజు గుర్తుంచుకొని మరింత కరివేపాకు కోసుకొని వచ్చాను. అది కడిగేసి వేరే చిల్లులో గిన్నెలో పెట్టేసాను. అది కూడా కొత్తిమీర కూడా మొదళ్ళు ఏర్లు ఉంటాయి కదా, ఆ ఏర్లు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే కొత్తిమీరని కడిగామంటే తడి పూర్తిగా ఆరిపోయిన దాకా చూసుకుంటూ తడి ఆరిన తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది అట్లా కాకోకుండా ఈ కొత్తిమీరలో పండాకులున్నా లేకపోతే కుళ్ళిపోయిన ఆకులున్నా తీసేసేయాలి. మనకి పండాకున్నా సరే కొత్తిమీరలో మిగతా ఆకంతా పండిపోతుంది. అందుకే పండిన ఆకులు ఉంచడం కానీ లేకపోతే పాడైపోయిన ఆకులు ఉంచడం కానీ చేయకూడదు. ఆ కొత్తిమీరని ఒక బాక్స్లో పేపర్ పెట్టేసి ఆ పేపర్ పైన ఈ కొత్తిమీర పెట్టేసి మళ్ళీ పైన ఎక్స్ట్రా ఉన్న ఆ పేపర్ని సమానంగా సరిచేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా కొత్తిమీర అప్పటికప్పుడు తెచ్చింది ఉన్నట్టే ఉంటుంది. నేను కొంచెం ఇప్పుడు చామదుంప పులుసు కోసం తీసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి, ఈ కొత్తిమీర ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని కడుక్కొని
వాడుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసినప్పుడైనా ఒకసారి కడుక్కోండి, ఇబ్బంది ఏముండదు. ఇక అది కొత్తిమీరని ఫ్రిడ్జ్లో పెట్టేసి శామదుంపలు కడుగుతున్నాను. శామదుంపలు ఎందుకనో తెలియదు కానీ ఎన్నిసార్లు కడిగినా ఆ నలుపు రంగు వస్తూనే ఉంటుంది. శుభ్రంగా కడిగేసి ఉడకబెడదామని ఒక గిన్నెలో వేస్తున్నాను. కడిగిన శామదుంపల్లో పెద్ద పెద్ద శామదుంపలు ఉంటాయి చూసారా, వాటిని 4 ముక్కలుగా చేశాను. ఇంకొంచెం తక్కువ ఉన్న వాటిని 2 చేశాను. బాగా చిన్న వాటిని అయితే అసలు కట్ చేయలేదండి. ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ శామదుంపలకి సరిపడా నీళ్ళు పోసేసి గిన్నె పొయ్యి మీద పెట్టేశాము. ఇక శామదుంపలు ఉడుకుతూ ఉన్నాయి. మీకు చూపించాను కదా నిన్నటి వీడియోలో, గుమ్మడికాయలని కుంకుడు జాతికి సంబంధించిన కాయలని తెచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఈ కాయలతోనే స్నానం చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సిస్టర్ ఆ కాయలు మాకు కావాలి పంపిస్తారా అని. అవి పండుగ ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. మీ దగ్గరికి వచ్చేసరికి అవి కుళ్ళిపోతాయి. అయినా మీరు అడిగి నేను కాదనిపించుకోవటానికి తప్పితే నాకు అవి ఎట్లా పంపించాలి, ఎక్కడ పంపించాలి, ఎక్కడ ఇవ్వాలి అన్నదైతే నాకు తెలియదు. ఇక ఏమీ అనుకోవద్దు. అసలు ముందు వీటిని పంపించాలన్నా మీ దగ్గరికి వచ్చేసరికి అవి కుళ్ళిపోతాయి. ఇట్లా పండుకాయలు మాత్రమే పనిచేస్తాయి. ఇక అవి 2 రోజులు ఉన్నాయి అనుకోండి కుళ్ళిపోతాయి. కుంకుడుకాయలాగా కూడా కాదు, కుంకుడుకాయలు ఎండలో ఎంత ఎండబెడితే అంత అన్ని రోజులు మంచిగా ఉంటాయి. కానీ ఇవి అట్లా కాదు, 1 రోజు 2 రోజులు మాత్రమే. ఎల్లో కలర్లో వచ్చాయంటే ఇక 2 రోజులే, ఇవాళ రేపు మాత్రమే పనిచేస్తాయి, అంతకు మించి పనిచేయి. 1 రోజు 2 రోజులకే కుళ్ళిపోతాయి కానీ వాటి పని మాత్రం మంచిగా చేస్తాయండి. చుండ్రు రాలటం, జుట్టు రాలకుండా ఉండటం, ఇట్లా మంచి పని చేస్తాయి. కానీ దొరకటమే కష్టం. ఇక తలస్నానం చేసి వచ్చి పూజ చేసుకున్న తర్వాత కూర స్టార్ట్ చేసా. స్టవ్ మీద శామదుంపలు పెట్టి వెళ్ళిపోయాను కదా, వచ్చేసరికి అవి ఉడికినాయి. వాటి తొక్క తీసేసినాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసేస్తున్నా ఉల్లిపాయలలో. ఈ పులుసులకి, ఈ పులుసు అంటే ఇదే పులుసు కాదు, సొరకాయ పులుసు అయినా, శామదుంప పులుసు అయినా, కంద పులుసు అయినా కరివేపాకు ఎక్కువ ఉందనుకోండి, పులుసు అంతటికీ కూడా కరివేపాకు మంచిగా ఉడికి కరివేపాకు కమ్మటి వాసన వచ్చేటట్టు చేసిద్ది. ఏ పులుసులైనా సరే కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం. ఉల్లి ముక్కలలో టమాటా ముక్కలు మంచిగా మగ్గాలి. ఆ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత శామదుంపలు వేయాలి. ఈలోపే నేను చింతపండు గుజ్జు కొంచెం నీళ్ళల్లో కలుపుతున్నాను. ఈ చింతపండు ఇత్తనాలు తీసాను కదా, ఇత్తనాలు తీసిన తర్వాత చిక్కాలంటారు. ఆ చిక్కాలు తీసేసి వేస్ట్గా పడేయటం ఎందుకులే అని నీళ్ళలో నానబెట్టేసి గుజ్జు తీసానండి. ఇప్పుడు పులుపు కావాలి కదా ఈ కూర కోసం, అందుకనే ఆ చింతపండులోని గుజ్జే తీసుకున్నాను. టమాటా ముక్కలు మంచిగా మగ్గినాయి కదా, ఇప్పుడు ముందు ఉడకబెట్టిన శామదుంపల్ని ఇందులో వేస్తున్నాను. ముందు ఉడకబెట్టి తొక్క తీసేసినవండి ఆ శామదుంపల్ని ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత 1-2 సార్లు గరిటెతో కూర మొత్తం తిరిగేలాగా తిప్పేసి మూత పెట్టేశాను. ఇక ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి, ఇలా కారం వేసిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాల పాటు సన్నటి సేగ మీద అలానే ఉంచి 3 నిమిషాల తర్వాత చింతపండు రసం వేస్తున్నాను. ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, పులుసులకి వేటికైనా సరే కొంచెం బెల్లం వేయటం వల్ల ఆ పులుపు, ఈ తీపి ఇంకా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. శామదుంపల కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర సన్నగా తరిగి వేసేసాను. కూర కింద స్టవ్ సిమ్లో పెట్టేసి ఇదిగోండి పచ్చడి కోసమని దోసకాయలు కట్ చేస్తున్నా. ఇది మా అత్తయ్య గారు వంటకం అండి. మా అత్తయ్య గారు నాకు నేర్పించిన వంట. పెళ్ళికి ముందు ఇలా చేయటం తెలియదు. ఏంటి దోసకాయ పచ్చడా తెలియదా అనుకుంటున్నారా? దోసకాయ పచ్చడి కానీ వేరేలా ఉంటుంది. ఒకసారి చూడండి. దోసకాయల్ని సన్నగా తరిగి పెట్టేశాను కదా, ఇక రోట్లో కొంచెం జీలకర్ర వేసి ముందు నూరేసాను. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చ. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి నూరేసాను. ఈ దోసకాయ పచ్చడి మాకు అత్తయ్య గారు నేర్పారని చెప్పాను కదా, మరి అందరూ చేస్తారని నాకు చెయ్యరో తెలియదు కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పచ్చిమిర్చి వేయించి, పల్లీలు వేయించి, టమాటాలు మర్చిపోయానండి, టమాటాలు కూడా మగ్గిచ్చి వేయించి దోసకాయ పచ్చడి నూరుతారు. కానీ ఇది మాత్రం మా అత్తయ్య గారు నేర్పిన వంట. అప్పుడప్పుడు ఇలా చేస్తాను, బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో చింతపండు వేసి నూరుతాం కదా,
కొంచెం పులుపుగా కారంగా భలే ఉంటుంది. దోసకాయ ముక్కల పులుపు ఇట్లా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్, అసలు ఎంత టైం పట్టదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ వేయించే పని లేదు కదా. ముందు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు వేసి నూరి ఆ తర్వాత తాలింపు పెట్టుకోవటం. ఇవి పల్లీలు టమాటాలు ఏం లేవు, ఓన్లీ పచ్చిమిర్చి. అయితే ఇది ఒక టేస్ట్ అండి. పచ్చిమిర్చి మిరపకాయలు పచ్చివి కాబట్టి మెత్తగా అవ్వాలంటే అవ్వదు, కొంచెం తొక్కలుగా ఉంటాయి. ఇక ఇలా నూరుకున్న ఈ దోసకాయ పచ్చడిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇక తాలింపు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి వేసాను. కొద్దిగా ఇంగువ. ఈ పచ్చడి తాలింపు కూడా ఎక్కువ శ్రమ ఉండదండి. ఇక అయిపోయింది, పచ్చడి చేయడం అయిపోయినట్టు. తాలింపు చక్కగా వేగింది కదా. కరివేపాకు తోట నుంచి అంత తెచ్చుకొని కూడా మర్చిపోయాను. తాలింపు వేగింది కదా, కరివేపాకు వేసానండి. ఇప్పుడు తాలింపు మంచిగా వేగింది. ముందు నూరు పెట్టుకున్న దోసకాయ పచ్చడి ఇందుట్లో వేస్తున్నాను. ఈ దోసకాయ పచ్చడి తాలింపులో వేయగానే స్టవ్ బంద్ చేయాలి. లేదంటే మనకు తాలింపులో కొంచెం సేపు వేగినా కానీ దోసకాయ ముక్కలు కరకరలాడవు, మెత్తగా అయిపోతాయి. దోసకాయ పచ్చడి ఎప్పుడైనా సరే ముక్కలు కరకరలాడుతుంటేనే టేస్ట్ అన్నది బాగుంటుంది కదా. అవును కదా. మామిడికాయ పచ్చడికి కూడా అంతేనండి, ముక్కలు కరకరలాడుతుంటేనే బాగుంటుంది. తాలింపు అంటే నూరుకునే పచ్చడి తాలింపులో వేసిన తర్వాత స్టవ్ ఎమ్మంటనే బంద్ చేస్తేనే ఈ మామిడికాయ పచ్చడి, ఈ దోసకాయ పచ్చడి, బుడం దోసకాయ పచ్చడి ముక్కలు కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేశానండి. తాలింపులో పచ్చడి అలా వేయగానే ఎమ్మటనే స్టవ్ బంద్ చేశాను. పైలోకంలో అత్తయ్య గారు మామయ్య గారు ఏం చేస్తున్నారా కానీ వంటలు ఏమో ఎక్కువ శాతం అత్తయ్య గారు నేర్పారు. వ్యవసాయం విషయానికి వస్తే మిరప తోటలు, పత్తి చేనులు పనులు మామయ్య గారు నేర్పారు. పెళ్లి కాకముందు నాన్నకి వ్యవసాయం 7 ఎకరాలు వరి పొలం ఉంది, కానీ వరి పొలం పనుల వరకే తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత వరి పొలము ఉంది, మిరప పంట ఉంది, అంటే మిరప తోటలు పత్తి చేలు. మిరప తోటలు పత్తి చేలు పనులు మాత్రం ఎలా చేయాలి, ఏ టైంలో నీళ్ళు పెట్టాలి, మడవలు ఎలా వేయాలన్నది నేర్పింది మాత్రం మామయ్య గారే. చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, కష్టపడి సుఖపడవచ్చు కానీ సుఖపడిన తర్వాత కష్టపడాలంటే అస్సలు చేయలేరని. నిజమే. ఇంతకుముందు మిరప తోటల్లో పత్తి చేలలో పని చేసిన అలవాటు ఉండబట్టే ఇప్పుడు కూడా చేస్తున్నాం. మీకు అది చూసే వాళ్ళకి వామ్మో ఎట్లా చేస్తున్నారో అనిపిస్తుంది, కానీ నాకేం కొత్తగా అది. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పనులు చాలా తగ్గినాయి. ఇప్పుడు చేసే పని చాలా తక్కువ అనమాట. అప్పుడు కష్టపడ్డాం, ఇప్పుడు కొద్దిగా సుఖపడుతున్నాం. ఇక కరివేపాకు తెచ్చాను కదా తోట నుంచి, అది శుభ్రంగా కడిగేసాను కదా ఇంతకుముందు. ఇక కడిగిన కరివేపాకుని మొత్తం ఇలా బాక్స్లో పెట్టేస్తున్నా. పచ్చిమిర్చి కూడా తొడాలు తీసి కడిగి చిల్లు గిన్నెలో వేసాను కదా, అవి తడారిన తర్వాత కవర్లో పెట్టేశాను. ఇక కవరు ఈ కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇక చాలా రోజుల వరకు కరివేపాకు లేదు అన్న ఆలోచన. కరివేపాకు కారపొడి కొట్టొచ్చు కదా సిస్టర్ అని అడుగుతున్నారు. అదేనండి, కరివేపాకు కారపొడి చేయొచ్చు కదా అని. ఇక పిల్లలు కొద్ది రోజుల్లో సెలవులకు వస్తారు, ఇక అప్పుడు చేయొచ్చులే. ఇప్పుడే చేస్తే మళ్ళీ అప్పటికి అంత టేస్ట్ ఉండదు. అంటే ఎక్కువ రోజులు అంటే మనం ఫస్ట్ కారపొడి కొట్టిన టేస్టు వారం రోజులు అయిన తర్వాత ఉండదు. ఇంకా వారం రోజులకున్న టేస్ట్ అవతల 10 రోజులు అయిన తర్వాత ఉండదు. అందుకనే పిల్లలు వచ్చిన తర్వాత కారపొడి కొడదాంలే అనుకున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత కారపొడి కొట్టే వీడియో పెడతానులేండి కరివేపాకుది. ఇక ఇద్దరం రోజు ఒకసారి అన్నం తినేవాళ్ళం. ఇందాక ఈ దోసకాయ పచ్చడి శామదుంప పులుసు అవ్వగానే అన్నం పెట్టుకుందామని అలా నేను నా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంటి ముందుకి ఎవరో వచ్చారండి, వాళ్ళతో మాట్లాడుతున్నానని బయటికి వెళ్ళారు. వారు వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకున్నాను కాబట్టి నేను తినేసాను. బయట నుంచి ఇప్పుడే వచ్చారు, వారికి పెట్టాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్